9:38 AM, 18th March 2025, Tuesday morning. ఈ ఉదయకాలాన్న నేను ప్రభువా నాతో మాట్లాడు వాక్యంతోటని బైబిల్ తెరిచితే ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 11వ వచనం. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారం వెతుకుదురు, తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారం కొందురు. యెహోవా, నేను నీచుడనైతే నీ దృష్టించి చూడుము. యాక్చువల్గా ఈ వాక్యము యెరూషలేం పట్టణం గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎక్కడ చూసినా యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం లేవడం, యుద్ధాలు చేయడం, అక్రమం విస్తరించడం, అన్యాయం పిచ్చిమీరిపోవడం, అధికార కాంక్ష, దేశాల మధ్య అధికార కాంక్ష, ప్రపంచాన్ని నేనే ఏలాలని అమెరికా కర్రపెత్తనం. ఇవన్నీ చూస్తుంటే రష్యాని యూరోప్ కంట్రీస్ చాలా దేశాలు అటాక్ చేయాలనుకుంటున్నారు. రష్యాకి మిత్ర దేశమైన భారతదేశాన్ని కూడా ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఎందుకంటే రష్యా క్రైసిస్లో, ఎకనామిక్ క్రైసిస్లో భారతదేశం ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి రష్యాను ఒక విధంగా ఆదుకుంది. క్రూడ్ ఆయిల్, మన పెట్రోలియం రిఫైనరీస్లో రిఫైన్ చేసే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మ్యాక్సిమం రష్యా నుంచే అవుతుంది. ఇదివరకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేది, ఇరాన్ నుంచి సల్ఫర్ కాంటెంట్ ఎక్కువ ఉన్న క్రూడ్ ఆయిల్, చీప్ క్రూడ్ ఆయిల్. ఇప్పుడు రష్యా నుంచి క్వాలిటీ క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఎందుకు? రష్యాకి డబ్బులు కావాలి. అమెరికన్ శాంక్షన్స్లో రష్యాకి డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వరు, ఇండియా డబ్బులు ఇవ్వకూడదు. ఏమిస్తుంది? క్రూడ్ ఆయిల్కి బదులుగా ఆహార పదార్థాలను ఇస్తుంది. పేదవాడి నోటి కూటిని కొట్టేసి పేదవాని రైస్ పట్టుకెళ్ళి రష్యాకి వెళ్తుంది. అక్కడి నుంచి ఏం తెచ్చుకుంటుంది? క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటుంది. క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని ఏం చేస్తుంది? లీటర్కి ఇంత రేటు పెంచేసి మళ్ళీ పేదవాడి కష్టార్జితాన్ని దోచేస్తుంది. అల్టిమేట్గా ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది? రష్యాకి వెళ్తుంది. చూసారు, అన్యాయం అక్రమం విస్తరించలేదా? భారతదేశం ఏం తక్కువేం కాదు, మన లీడర్స్ కూడా తక్కువేం కాదు. అటు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పేదవాని బతుకుల మీదే కొడుతున్నారు. పేదవాని కష్టార్జితం దోసితే ఏమవుతుంది? పొట్టకి ఎఫెక్ట్ అవుతుంది. పొట్టకి ఎఫెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారు? ఈ వాక్యాన్ని భారతదేశానికి అన్వయించుకుంటే, యెరూషలేం వాక్యాన్ని భారతదేశ కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు. ఫ్యూచర్లో తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారం కొందరు. యెహోవా, భారతదేశం యెహోవాతో మొరపెట్టుకుంటుంది అన్నమాట. యెహోవా, నేను నీచుడనైతే నీ దృష్టించి చూడుము. భారతదేశమే యెహోవాతో మొరపెట్టుకుంటే, నేను నీచుడనైతే నీ దృష్టించి చూడుము అని అంటుందన్నమాట భవిష్యత్తులో. సో ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారం కొంటారంట యెరూషలేం వాస్తవ్యులు. అది జరిగిపోయింది కదా. ఇప్పుడు చుట్టూ శత్రువులే, అరబ్ కంట్రీస్ అన్నీ. ప్రాణ సంరక్షణ కొరకు విలువైన వస్తువునిచ్చి ఆహారం కొంటున్నారు కదా. సో జరిగిపోయింది, నెరవేరిపోయింది. ఇప్పుడు భారతదేశం వంతు రష్యాకి సపోర్ట్ చేయడం వల్ల రష్యాని యూరోప్ కంట్రీస్, నాటో కంట్రీస్ అటాక్ చేయడం ఖచ్చితం ఖాయం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే యుక్రెయిన్
ఇండిపెండెంట్ దేశంగా డిక్లేర్ అయిపోయి స్వతంత్రంగా బతుకుతున్నప్పుడు రష్యా వెళ్ళి గిల్లి కజ్జం పెట్టుకుంది ఒక ల్యాండ్ కోసం, క్రిమియా ల్యాండ్ కోసం. ఇంతకీ ఆ ల్యాండ్లో ఏంటంటే అల్యూమినియం మినరల్స్ ఉన్నాయి, అల్యూమినియం మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ని మొత్తం అమెరికాకి రష్యా అమ్మేయడానికి ప్లాన్ వేసింది. తనది కానీ ల్యాండ్ ఆక్రమించుకోవడము తప్పు, ఆక్రమించుకుని అమెరికాకి అమ్మేసుకోవడం మరింత ఘోరం. అందుకే యూరోప్ కంట్రీస్, నాటోలో అమెరికా కూడా వస్తుంది కనుక సో ఖచ్చితంగా రష్యాతోటి యుద్ధం టాప్ లెవెల్లో, పీక్ లెవెల్లో చేస్తాయి. అప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దాని ఎఫెక్ట్ భారతదేశానికి పడుతుంది. భారతదేశంలో కూడా తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులు ఇచ్చే ఆహారం కొందరు. కొంతమంది బుద్ధి తక్కువలు గల్ఫ్ దేశాల్లో అరబులు గుద్దలు కడిగి, ఇలాంటి భాష వాడుతున్నాను నేను, ఏమనుకోద్దు. అరబ్ దేశాల్లో వాళ్ళు గుద్దలు కడిగి, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు ఊడ్చి, వాళ్ళ అంట్లు తోమి, వాళ్ళ కార్లు కడిగి, అలేసే బిచ్చం మీద బతికి ఇక్కడికి వచ్చి నేనమ్మా అన్నట్టుగా తెగ బడాయి చూపిస్తున్నారు. నేనమ్మా, నన్ను మించినోడు లేడమ్మా అని ఇక్కడ వాళ్ళు చాలా బడాయిలు చూపిస్తున్నారు. విలువైన వస్తువులు తమ ప్రాణ సంరక్షణ కొరకు మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారం కొందరు, అంటే వాళ్ళకి చాలా విలువైనవి, హార్ట్కి టచింగ్గా ఉండేవి అమ్ముకుని ఆహారం కొనుక్కుంటారంట. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బుద్ధిహీనులు కట్టడాలు కట్టేస్తున్నారు. మా పక్కన కూడా ఉన్నాడులే, చాలా మేధావి. ఆడమ్మ ఆడ బాబు ఒకప్పుడు ఎంత పేదరికం అంటే తాటికాయలు తినేవారు. కోర్స్ ఆ పేదరికంలో మేము కూడా ఉన్నాం, మేము కూడా తాటికాయలు తిన్నాం, తప్పేం లేదు, ఒప్పుకున్నాం. నత్తలు కూడా కొట్టారు, పొలాల్లో నత్తలు ఏరుకుని డబ్బుల కోసం అందరూ కొట్టారు. సో అది గతం. ఇప్పుడు అరబ్ వాళ్ళు గుద్దులు కడిగి, వాళ్ళ వాకిళ్ళు ఊడ్చి, వాళ్ళ ఇల్లు గుడ్డలతోటి తుడిసి, వాళ్ళ ఇళ్ళన్నీ తుడిసి, వాళ్ళ బట్టలు ఉతికి, వాళ్ళు వేసిన ముష్టాన్నం తిని ఇక్కడికి వచ్చి పెద్ద బడాయి చూపిస్తుంటే, కట్టడాలు కట్టేస్తుంటే రేపుడు కూడా అమ్ముకోవాలి చెప్తాడు, ఎవడన్నా కొంటాడా? భూములే కొనే గతి లేదు. ఇప్పుడు భూములే కొనే దిక్కు లేదు. ఎందుకంటే ఎవడు పడతాడు భూములు అమ్ముతాడు, కొనుగోడు ఎవడు ఉంటాడు? బంగారం కొనుక్కోమని ఎప్పుడో ఉచిత సలహా చెప్పాను. దానికి కూడా నాకు కొద్దిగా తాటకులు కట్టి టప్టపా కొట్టారు. ఈరోజు బంగారం రేట్ ఎంత పెరిగిపోయింది. అందుకే మాలాంటి తెలుగు తక్కువలో అప్పుడప్పుడు జ్ఞానయుక్తమైన మాటలు చెప్తారు, వినాలి. మాకే మళ్ళా బిల్డప్ ఇచ్చేసి మాకే కటింగ్లు ఇచ్చితే ఇది ఇలాగ వీడియోలు చేస్తూ ఉంటాను అన్నమాట. అందుకే క్రైస్తవులు కటింగ్లు ఇచ్చేయకండి. ముందు ఉంది ముసుళ్ళ పండుగ ఏదో సామెత చెప్తారు కదా, అదనమాట. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువుల్ని ఆహారం కొంటారు. భారతదేశంలోనే జరగబోతుంది, ఎరుసలేంలో జరిగిపోయింది, ఇప్పుడు భారతదేశంలో కూడా జరగబోతుంది. కనుక జాగ్రత్త. మత ఘర్షణలు అసలు వద్దు, మత సామరస్యం చాలా అవసరం. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఓకే, ఎవరి విశ్వాసం వాళ్ళకి గొప్పది. అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ, తక్కువ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ జోలికి వెళ్ళకోకుండా
ప్రక్క వాళ్ళ విశ్వాసాన్ని ఎవరన్నా లైక్ చేసి అందులోకి వెళ్తుంటే వాళ్ళని అభ్యంతరపరచకుండా, ఎందుకంటే వాళ్ళు చీకటి నుంచి వెలుగులోకి వెళ్తున్నప్పుడు వాళ్ళని అభ్యంతరపరచడం అంటే నువ్వే శాపగ్రస్తుడివి. మళ్ళీ వాళ్ళని శాపం నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా శాపంలో బంధించడానికి నువ్వెవరు అసలు? గర్వపసి అంటావు. నీ గర్లో వెళ్తులేదురా బిడ్డ. గర్వాపసి भोसडी के घर वापसी है हटाओ। तुम्हारा घर में अंधेरा है, रोशनी नहीं है, इसलिए वो घर छोड़ के बाहर जा रहा है। फिर उसके पीछे जाके पीछे आ जाओ, हमारा घर में रहना जरूरी है, अंधेरे में रहो बोले तो कैसा कैसा लगेगा? अच्छे तुम खुद भगवान का दुश्मन है। अच्छे भगवान सच्चे भगवान कौन है पता नहीं तुमको। तुम जो मान रहा है वो भगवान तो नहीं है, पत्थर है, ना बोल नहीं सकता, ना देख नहीं सकता, ना सोच नहीं सकता, जिंदा उसके पत्थर में जिंदा नहीं है, उसको भगवान मानते हैं तुम। तो सही दिशा में सोचने वाला ये भगवान ने ये छोड़ के यीशु मसीह के पास आ रहा है तो उसको गर्भवती का नाम से पीछे लेके जाता है, उसको बहुत अपमान करता है। तो ईसाइयों को बहुत तकलीफ देता है। ऐसा कल्चर देश के लिए भला नहीं है, अच्छा नहीं है। तुम खुद अपराधी हो, मान लो, कबूल कर। तुम नीच इंसान है, अपराधी है, देश के लिए मानो या ना मानो दुश्मन है तुम। देश का भला के लिए तुम अच्छे इंसान नहीं है। तो घर वापसी छोड़ो, सबको अपना अपना विश्वास में जिसका इच्छा है वो इच्छा के अनुसार विश्वास में चलने का मौका दो। तुम कौन होता है रोकने वाला? सच्चे भगवान अच्छे भगवान कोई मानता है उसके पास जाता है, तुम रोकने से भी और पहल जाता है। सच्चे भगवान अच्छे भगवान यीशु मसीह के पास आने वाला लोग बहुत पहल जाता है भारत में। तुम रोक नहीं सकता, तुम कितना भी कानून लेके आओ, कुछ भी करो, तुम कुछ भी बिगाड़ नहीं सकता। लोग आएगा यीशु मसीह के पास, जरूर अच्छे भगवान को सच्चे भगवान को मानेगा, उनको आराधना करेगा, उनका आशीर्वाद पाएगा, उनके पास ये जिंदा छोड़ने के बाद उनके पास जाएगा, उनका राज्य में शामिल होएगा। इसलिए भारत देश में जितना भी हिंदू लोग उसको यीशु मसीह ने अक्कल देना है करके प्रार्थना करता हूँ। సో తమ ప్రాణ రక్షణ కొరకు సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులను ఇచ్చే ఆహారం కొందరు యెరూషలేములో జరిగిపోయింది ఇప్పుడు భారతదేశం అంతా కనుక ప్రతి భారతీయుడు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాను. మేము హిందువులం బాగానే ఉన్నాం, క్రైస్తవులకి ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా? క్రైస్తవులకి ఏ గతి పట్టిందో ఇప్పుడు అదే గతి మీకు పట్టబోతుంది. క్రైస్తవులు ఆకలి చోళ్ళు చేస్తున్నారు, మీరు సంకలు కొట్టుకుంటున్నారు. కానీ రేపు ఫ్యూచర్లో క్రైస్తవుల పరిస్థితి బాగుంటుంది. ఎందుకంటే క్రైస్తవుల దేవుడు ఎలాగోలని మార్గం చూపుతాడు, విడిచిపెట్టాడు తమ పిల్లల్ని, తను నమ్ముకున్న వాడిని. మీకే కాలుతుంది బాగా. అప్పుడు క్రైస్తవులు సంకలు కొడితే మీరు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? మీకు పచ్చిపుడి మీద కారం వేసినట్టు ఉంటుంది. కనుక జ్ఞానయుక్తంగా హిందువులు క్రైస్తవులుగా మారుతున్నప్పుడు వాళ్ళని స్వాగతించండి, ఆటంకపరచొద్దు. మీరు కూడా కొంచెం వైజ్గా ఆలోచించి యేసు మసీహే
యేసు ప్రభువే నిజమైన దేవుడని గ్రహించుకుని ఆ పూజలు పునస్కారాలు రాయలు రప్పులకి మొక్కడం మానేసి యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మీ దగ్గరలో ఉన్న చర్చిలకు వెళ్ళడం మొదలుపెట్టండి. పోనీ వాళ్ళు చర్చిలకు వెళ్ళడానికి మీకు ఇష్టం లేదా, నామోసియా, మీ సొంత ఇంట్లో ఒక చర్చి పెట్టుకోండి. అనుభవం వాళ్ళని ఎవరినో పిలిపించుకుని 4 మాటలు చెప్పించుకుని ప్రభువునందు విశ్వాసంలో కొనసాగండి. ప్రభువు అలాగా చేయొద్దని ఎక్కడన్నా అన్నాడా? వాళ్ళు అంటారు మా చర్చిలు రావచ్చు కదా అని. మీకు నామోసి వెళ్ళడానికి ఇష్టం లేదు. పోనీ వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పేసి అలానే ఉండే కంటే మీ సొంత ఇంట్లోనే మాకు చర్చ్ పెట్టేసుకోండి. 4-5 ఇళ్ళు కలిసి దేవుణ్ణి ఆరాధించండి. తర్వాత మీకు ఫండ్స్ సమకూడితే చిన్న చర్చ్ కట్టేసుకోండి. ఒక 50 మంది బట్టే చర్చ్ కట్టుకోవడానికి ఎంత కావాలి మీకు? ఓ 4-5 ఇళ్ళు సరిపోద్ది. సపోర్టు కట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఎక్కడ 2-3 నామం పేరిట కూడి ఆరాధించుతారో వారి మధ్య నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. అంతే, చిన్న చిన్న చర్చలు కట్టేసుకోవడమే. ఆది సంఘంలో ఆది అపోస్తులు ఇళ్ళకడే ఆరాధించారు. అప్పుడు ఇల్లే వాళ్ళకి చర్చిలు. ఓకే, భారతదేశమా వెనుకాడకు, ముందుకు వెళ్ళు. హిందూ మత సాందస్వాదుల్ని ఎదిరించక తప్పదు, వాళ్ళు సిగ్గుపడక తప్పదు. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో అందరికీ ఆశీర్వాదకరంగా చేసి భారతదేశాన్ని సవ్య దిశలో నడిపిస్తూ భారతీయులందరినీ ఆయన కోరిక మేరకు ఆశీర్వదించినగాక. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్ అన్న వాళ్ళందరినీ ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్ అనడానికి ఇష్టం లేని వారిని పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజేసి ప్రేరేపించి వాళ్ళని కూడా మార్చి ఆమేన్ అనిపించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. రైట్, గుడ్. ఆమేన్ అనండి.